వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ. కమల్ హాసన్ గారు, మిమ్మల్ని చూడటానికి ఫంక్షన్కి వచ్చాను. మరొకసారి మిమ్మల్ని ఇక్కడ హైదరాబాద్ చూడడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. సమయం ఎక్కువ తీసుకోను. ఎప్పుడో వచ్చింది సినిమా. కళాకారుడికి ఒక సామాజిక బాధ్యత ఉంటుంది. శంకర్ గారి సినిమాలన్నీ కూడా ఒక సామాజిక నేపథ్యంలో మంచి మెసేజ్ చెప్పేట్లుగా ఉంటాయి. ఆయన ఆలోచనలు ఎంత గొప్పగా ఉంటాయో ఆయన ఎక్స్ప్రెషన్ అంత సింపుల్గా ఉంటుంది. ఇన్నేళ్ళయింది ఇంకా మారలేదు, పాటలు విన్నాం మన పంక్తులు. ఇన్నేళ్ళయింది ఇంకా ఏమీ మారలేదు, కమ్బ్యాక్ ఇండియన్ అన్నట్టు మాట. తాత వస్తాడే తాట తీస్తాడే అన్నట్లు. సో అంత సింపుల్గా ఉంటాయి, అంత గొప్పగా ఉంటాయి ఆయన సినిమాలు. దాదాపు 28 ఏళ్ళు అయింది అనుకుంటాను. మళ్ళీ వస్తున్నటువంటి భారతీయ హిట్టు బ్రహ్మాండమైన ఘన విజయం చేకూర్చాలి. ఈ సినిమాలో నాకు కూడా ఒక పాట రాసే భాగ్యం కలిగింది, బట్ అది నెక్స్ట్ పార్ట్లో ఉంటుందని నాకు చెప్పారు. చాలా సంతోషం. మరొకసారి మా శంకర్ గారితోనూ కమల్ హాసన్ గారితో కొలాబరేట్ చేయటం. విషింగ్ ఆల్ ది వెరీ బెస్ట్ భారతీయ హిట్టు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సినిమాలో మీకు ఒక పాట గ్యారంటీ, నాకు నెక్స్ట్ భారతీయుడు 3 ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యారంటీ.